వెల్కమ్ టు కీటాక్స్. మద్యం కేసులో బిగ్ బాస్ అంటూ భారీ స్థాయిలో బ్యానర్లు పెట్టి వారాల తరబడి కథనాలు రాయడం చూసాం. కోట్ల కోట్లు కట్టలు గుట్టలు బయటపడ్డాయి అనే సీన్లు కూడా ఆల్రెడీ చూసేసాం. కానీ ఇప్పుడు మాత్రం ఉన్నట్టుండి మద్యం కేసు పల్స్ డ్రాప్ అవుతుందా, క్రమంగా చల్లబడుతుందా అనే చర్చ ఎందుకు జరుగుతోంది? దట్టు ఇదంతా టీడీపీ న్యాయవాద బృందాల్లోనే జరుగుతూ ఉండటము, సోషల్ మీడియా హ్యాండిల్స్లో పోస్టులు కూడా పెట్టడము, ఆ తర్వాత కొద్దిసేపటికే వాటిని డిలీట్ చేయడం దేనికి సంకేతం? క్యా దాల్ మే కుచ్ కాలా హై? డీటెయిల్గా చూద్దాం. దిస్ ఈజ్ కీటాక్స్. మద్యం ఆరోపణల కేసులో కీలక నిందితులకు కూడా బెయిల్ వచ్చేస్తోంది అంటూ టీడీపీ అఫిలియేటెడ్గా ముద్రపడ్డ ఒక అడ్వకేట్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించటము, గవర్నర్కి ఫిర్యాదు చేస్తా అని చెప్పటము, దాని మీద సోషల్ మీడియాలోను డిజిటల్ మీడియాలోను టీడీపీ అనుకూల వర్గాలే వీడియోలు చేయడం అనేది కనపడింది సడన్గా. ఆ తర్వాత కొద్దిసేపటికే వాటన్నిటినీ ఉన్న పళంగా డిలీట్ చేయడం, ప్రైవేట్లో పెట్టడం చూస్తుంటే అసలు ఏం జరుగుతోంది అనే అనుమానం సగటు మనిషికి వచ్చి తీరుతుంది. ఇదిగో ఇంత డబ్బు పట్టుకున్నాం అని చూపించిన తర్వాత అసలు ఆ నోట్లు ఎప్పటివో, 2024 ముందువా ఆ తర్వాతవా అనే విషయాన్ని తేల్చాలి, పంచనామా చేయాలి అని కోర్టు చెప్పిన తర్వాత నిజానికి మద్యం కేసులో పెద్ద డెవలప్మెంట్ ఏమీ కనిపించలేదు. మరి ఒక ఎంపీ కూడా అరెస్ట్ అయ్యారు, కీలక నిందితులందరినీ అరెస్ట్ చేశామని చెప్పిన కేసులో పరిణామాలు ఎటు నుంచి ఎటు వెళ్తున్నాయి అనే ఆసక్తి టీడీపీ వర్గాల్లో ఉంటే, ఇంకో పక్కన ఇలాంటి చర్చలు న్యాయవాదుల్లోనే విభిన్న అభిప్రాయాలు రావడము, అందులోనూ ఏకంగా అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి మీదే ఎలిగేషన్స్ రావడం అనేది నిజంగా ఆశ్చర్యంగాను, షాకింగ్ గాను, సర్ప్రైజింగ్ గాను ఉంది. నిజానికి అసలు పల్స్ డ్రాప్ అవడం అంటూ ఉంటే గనక ఈ కేసులో అది దమ్మాలపాటి స్థాయిలో జరిగేది అని అనుకోవడానికి లేదు. పైగా దమ్మాలపాటి బ్యాక్గ్రౌండ్ తెలిసినా కానీ ఈ విషయం క్లియర్గా అర్థమవుతుంది. పనితీరుతో సంబంధం లేకుండా దమ్మాలపాటిని ఈ టెన్యూర్లో కూడా చంద్రబాబు కంటిన్యూ చేస్తున్నారు. కారణం ఏంటి అంటే ఇన్సైడ్ వర్గాలకి క్లియర్ కట్గా తెలుసు. అప్పట్లో సుప్రీంకోర్టు పెద్ద ఆయన చెప్పారు, ఆ ర్యాపో, ఆ అసోసియేషన్ ఇప్పటికీ కంటిన్యూ అవుతోంది కాబట్టే దమ్మాలపాటి ఉన్నారు. మరి అలాంటి వ్యక్తి ఇప్పుడు విభిన్నంగా వ్యవహరించేందుకు స్కోప్ ఉంటుందా అంటే ఉండదు. ఒకవేళ అలాంటి పరిణామాలు ఏమన్నా జరుగుతున్నాయి అని అనుకుంటే గనక అవన్నీ పై స్థాయిలో జరిగి ఉండాలేమో అని అనిపిస్తుంది. పైగా ఇదే టైంలో టీడీపీ ఇంటర్నల్ సర్కిల్స్లో 300, 500 అంటూ హాలీవుడ్ సినిమా టైటిల్స్ రేంజ్లో కొన్ని నెంబర్లు కూడా వినిపిస్తున్నాయి. ఆ నెంబర్లకు అర్థమేంటి, అసలు ఏం జరిగింది, వాస్తవాలేంటి అనేది తెలియాలంటే కొంతకాలం ఆగాలేమో. ఎందుకంటే రేపు 12న బెయిల్ విషయంలో నిందితుల ఫేట్ ఎలా ఉంటుంది అనేది తెలియడంతో పాటు కేసులో ఏమాత్రం డెవలప్మెంట్ ఉంటుంది అనేది అర్థమైతే గనక వాస్తవాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఈ విషయాన్ని ప్రత్యర్థులు ఆరోపణలు చేయక్కర్లా, లేదంటే నాలాగా న్యూట్రల్గా ఉండేవాళ్ళు వాస్తవాల్ని అనలైజ్ చేయాల్సిన అవసరం కూడా పడకపోవచ్చు. టీడీపీ వాళ్ళే అసలు ఏం జరిగింది అనేది బయట పెట్టినా పెట్టొచ్చు. ఇప్పటికే మనం చాలా ఆడియో లీకులు వింటూ ఉన్నాం. ఫలానా నియోజకవర్గంలో 100 కోట్లు అంటే ఇది కేస్ స్టడీ అని మాట్లాడడం అనేది టీడీపీలోనే ఇంటర్నల్గా కనపడుతోంది, వినపడుతోంది, రాష్ట్రం మొత్తం ఉలిక్కి పడుతోంది. అవును కదా. మరి ఇలాంటి టైంలో అసలు మద్యం ఆరోపణల వ్యవహారం ఎటు నుంచి ఎటు తిరుగుతోంది అనేది వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. ఇంతకీ క్యా దాల్ మే కుచ్ కాలా హై?